వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే హైడ్రా పేరుతోటి చెరువు పక్కల ఉన్న ఇండ్లనన్నింటినీ పేదవాళ్ళ ఇండ్లను రాష్ట్ర సర్కార్ కూలగొట్టే ప్రయత్నం చేస్తుంది. హైడ్రా పేరుతోటి పేద ప్రజలను ఎంతో ఇబ్బందులు పెడుతుంది ఈ నగరంలో. అంటే ఈ హైడ్రా పేరు చేయడం మంచిదే కావచ్చు. సో చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నాయి, బడా రాజకీయ నాయకులు కూడా ఈ బంగ్లాలు ఉన్నాయి, ఇక్కడ ఈ చెరువు కట్ట పక్కన విల్లాలు కూడా ఉన్నాయి. వాటిని కూలగొట్టకుండా ఓన్లీ పేద ప్రజలను మాత్రమే వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి వాళ్ళని కూలగొట్టే ప్రయత్నమే చేస్తుంది. మరి ఇంత మంచి నిర్ణయం మంచిదే కావచ్చు, అంటే పేద ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయం ఇది. సో కానీ ఈ చెరువులను ఈ చెరువు పక్క ఉండే ఇళ్ళను కూలగొట్టేప్పుడు మరి చెరువుల కూడా గుర్రం డెక్క అనే ఎంత పాకపోయింది అంటే చెరువులను క్లీన్ చేసే అవసరం ఈ ప్రభుత్వానికి లేదా? గత ప్రభుత్వంలో కొన్ని వేలు ఖర్చు పెట్టేసి ఇలాంటి క్లీన్ అంటే హైదరాబాద్ చుట్టూ ఉండే చెరువులల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గుర్రం డొక్కను తొలగించడానికి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు క్లీన్ చేస్తే ఇక్కడ ఈ ప్రభుత్వము ఆ నిర్ణయం తీసుకోకుండా అది చేయకుండా ఇప్పుడు ఈ చెరువు అంతా మనం చూస్తున్నాం. కాముడి చెరువు దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం ప్రస్తుతము. ఈ చెరువులో ఎక్కడన్నా వాటర్ ఉన్నది అన్నట్లుగా కనిపిస్తుందా? ఎవరు తెలియని వారు వచ్చేసి ఇది గడ్డనేమో ఇది వాకెనేమో అని చెప్పుకొని కొత్త వారాచనలో పోతే అందులో మునిగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కదా. ఈ నేపథ్యంలో ఇలాంటి విషయాలను మర్చిపోయి ప్రభుత్వము ఇంటే ఈ కట్టల పక్కకు, ఈ కుంటల పక్కకు, ఈ చెరువుల పక్కకు ఏదో పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్న వాటి మీద దాడి చేయడము, వాళ్ళను దౌర్జన్యంగా కాల్ చేసి పంపించాలి, వాళ్ళను లేపేయాలి ఏదో ఒక విధంగా. అంటే మరి ఇక్కడ దీని అంటే ఎంత పెద్ద అస్తం ఉందో. అంటే ఇప్పుడు పేద ప్రజలను లేపేసి ఎవరికి కట్టుబెడతారో ఏంటో అర్థం కాని పరిస్థితి. కానీ ఇలాంటి పరిస్థితి చేయడము ఈ రాష్ట్ర సర్కార్ అనేది తప్పు విషయమే. సో ఇలాంటి చెరువులలో ఇప్పుడు మీరే ఈ లెక్కల ప్రకారం చెప్పారు కదా, 56 చెరువులకు పైగా గ్రేటర్ హైదరాబాద్లో చెరువులు ఉన్నాయని చెప్పారు కదా. ఆ చెరువుల క్రమంలోనే ఈ గుర్రం డెక్కను కూడా తొలగించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుందాం. సో అంటే ఇలాంటి చెరువులలో ఇలాంటి ఈ తీగలు ఉండడం వల్ల ఎంతో ప్రమాదం ఉంటుంది. ఇక్కడ గల్లీలలో చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఇట్లా కనిపించే పరిస్థితి ఉంటుంది. సో తిరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రమాదవశానికి గురై వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ గుర్రం డెక్కను వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తొలగించే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. కెమెరా పర్సన్ వినయ్తో అరుణ్, తెలుగు స్క్రైబ్ న్యూస్, హైదరాబాద్.